ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరాన కొలువై ఉన్న శివకేశవుల ఆలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చూసిన కనులదే భాగ్యం అన్నట్టు టీటీడీ, అన్నవరం, శ్రీశైలం దేవస్థానాల అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఈ లోక కళ్యాణానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని, కళ్యాణ మహోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు బస్సుల సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ మెంబర్ భూపాలపట్నం ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొదిరెడ్ల సుబ్బారావు, యువ నాయకుడు బొడ్డేటి సుమన్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శులు ప్రసాద్, బుజ్జి తదితరులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అవకాశం ఏంటంటే, పవిత్ర యాలా నది ఉంది, గలగలా పారుతూ ఎప్పుడూ నిత్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ దేవాలయాలు అభివృద్ధి చెందినట్టయితే మంచి ఒక క్షేత్రంగా తయారవుద్ది అనేటటువంటి ఆశతో దీన్ని అభివృద్ధి చేసేటటువంటి విధానంలో నాకు అదృష్టం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అవకాశం కల్పించాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఒక అదృష్టంగా భావించి అక్కడ సేవలు చేయడమే కాకుండా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి తపంతో ఈ క్షేత్రం 8 ఎకరాల వైశాల్యంలో ఉంది. 8 ఎకరాల వైశాల్యంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఇది నేనున్నంత వరకు ఏదో రకంగా దీన్ని నడుపుకుని వెళ్ళగలుగుతాను, భవిష్యత్ తరాలు ఏ రకంగా ఉంటాయో అనేటటువంటి ఒక ఆలోచనతో దేవస్థానానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాను. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో మా శివకేశవుల క్షేత్రాన్ని కలుపుకోండి, అడాప్ట్ చేసుకోండి అని చెప్పి. అయితే అదృష్టం కలిసి వచ్చింది, అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. మొన్నే జీవో రావడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది రావడం అంటే కీలకమైనటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని బోర్డు ముందు అప్రూవల్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఇస్తుంది, మన రిప్రజెంటేషన్ మీద ఇక్కడికి వస్తారు. ఇలాంటి అసమస్యగా ఉండదు. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అలాగే ఎస్టేట్ కమిటీ వస్తుంది, అదే రకంగా ఆగమ శాస్త్రవేత్తలు వస్తారు. ఈ క్షేత్రం ఆగమ నిర్ణయం ప్రకారం నిర్మాణం చేయబడిందా లేదా అన్నది ప్రధాన కీలకమైనటువంటి ఇది. ఆ అన్నిటికీ కూడా సరిపడ్డటువంటి నిర్మాణంలో జరిగింది ఈ క్షేత్రం అని చెప్పేసి ప్రధానంగా వచ్చినటువంటి ప్రతి అధికారి కూడా దాన్ని బరిపరిచారు. ఆగమ శాస్త్రవేత్తలు అయితే దీని మీద చాలా ఇక్కడ అభిషేకాలు చేయించి దాన్ని ఈ పవిత్ర ఏలేరు నదిలో నిక్షిప్తం చేయడం, చేసినటువంటి ప్రాంతంలో కోటిలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేయడం, అది వాయు ప్రతిష్ఠ.
ఎందుకంటే ఎవరైనా వెళ్ళి దాన్ని ముట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, అభిషేకించుకోవచ్చు. దానికి మళ్ళీ పౌరోహితులు, నియమ నిబంధనలు ఏమి ఉండవు. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి కలియుగ వైకుంఠేశ్వరుడు వెంకటేశ్వర స్వామిని కూడా వాయు ప్రతిష్టతోటి ఇద్దరిని ఎదురెదురుగా, శివకేశవులను ఇద్దరిని కూడా ఎదురెదురుగా ప్రతిష్ఠ చేసినట్లయితే అది వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని కూడా అదే రకంగా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు, ఎల్లు ముట్టుకోవచ్చు. ఆ రెండు ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రాంతానికి సుభిక్షం అని చెప్పేసి శృంగేరి పీఠ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.